అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. భవానీపురం జోజీనగర్లోని ఫ్లాట్లకు మధ్యాహ్నం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఇక్కడ నుంచి పరిశీలించిన తర్వాత బాధితులకు భరోసా ఇవ్వబోతున్న ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బాధితులు ఉన్నారు. మధ్యాహ్నం జగన్ వస్తూ ఉన్నారు, ఏం చెప్తాం? ఆ రోజు కూల్చిన దగ్గర నుంచి మాకు 2 సార్లు జగనన్న దగ్గరికి వెళ్ళి కలిసాము. మేము చెప్పగానే మా బాధ వెంటనే స్పందించారు. ప్రభుత్వం మీకు అన్ని వైపులా అండగా ఉంటా అని చెప్పారు. ఆ రోజు చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన మాట ప్రకారం జగనన్న ఈరోజు మా బాధితుల దగ్గరికి వచ్చి మా స్థలాలు చూసి మాకు సపోర్ట్ చేయడం కోసం వస్తున్నారు. మధ్యాహ్నం మా తరపున జగనన్న ఉండి మాకు న్యాయం చేస్తారు అన్న ఉంటే మాకు న్యాయం కన్ఫామ్గా జరిగిద్ది. అందుకోసమని మధ్యాహ్నం వస్తుంది. మీరు గతంలో కూడా మాట్లాడడం జరిగింది, ఎటువంటి భరోసా ఇచ్చారు? అప్పుడు కూడా వెళ్ళినప్పుడు కూడా నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అన్ని విధాలుగా సహాయపడతాను, మీకు ఎంతవరకు చేయగలను అంతవరకు చేసి మీ తరపున న్యాయం తరపున నేను పోరాడతానని చెప్పారు. మా వైపు అందుకు ఈరోజు కూడా వస్తున్నారు, ఇచ్చిన మాట. మీరు మీకు ఎన్ని గజాలు ఉంది ఇక్కడ? మీరు 180 గజాల స్థలం ఉందండి. 2 పిల్లలు విడివిడిగా 2 కట్టుకున్నాం, గట్టిగానే కట్టుకున్నాము. పైన స్లాబ్ వేసుకొని అప్పులు ఎందుకు లేని అప్పటికే కొంచెం ఉన్నాయి. తర్వాత ఇంకొక ట్రిప్పులో వేసుకోవచ్చులేని మేము స్లాబ్ వేసుకోవాలి. మేళల్లో ఇళ్ళ కాడ ఊరి కాడ 1 ఎకరం పొలం ఉంటే అమ్ముకొని గట్టిగానే కట్టుకున్నాం. ఇప్పుడేమో వాళ్ళు మొత్తం నాశనం చేసేసారు, చెదరం అయిపోయాం. మేము ఇప్పుడు అద్దె కట్టుకునే స్థితిలో కూడా లేము. ఆటో తోలుకొని బతికేవాళ్ళం, టాపీ పని ఆటో తోలుకొని బతికేవాళ్ళము. ఇప్పుడు ఆ అప్పులు ఉన్నాయి, మరి ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి మాది. మరి ఆ రోజు ప్రభుత్వం కాడికి వెళ్తే చూస్తానన్నారు, వాళ్ళు ఇంకా ఏం సమాధానం లేదు. ఈ చదివిన చదువు దగ్గరికి కూడా వెళ్తే ఆయన కూడా చూస్తాననే అన్నారు, కానీ ఇంతవరకు అయితే సమాధానం లేదు. ఇప్పుడు మేము ఎలా ఉన్నామంటే సముద్రంలో కొట్టుకుపోతున్నాం. మాకు ఏ గడ్డి పోస దొరుకుతుందో అనే ఆలోచనలోనే మేము పారెట్లాడుతున్నాం. ఏది దొరికిద్దా అనే దీంట్లోనే ఉన్నాం. మేము అది ఇది అనేది మాకు ఇప్పుడు పార్టీలు అనేది కాదండి. మాకు న్యాయం కావాలి, మాకు న్యాయం చేసేవాళ్ళు కావాలి, మాకు ఇల్లులు కావాలండి. మేము ఒకరికి 3 కాపురాలు చెదరైపోయినాయి. 42 ప్లాట్లు కూడా ఎవరూ లేనోళ్ళేనండి. దీంట్లో ఉండేవాళ్ళు ఎవరూ లేరు, అందరూ లేనోళ్ళే. ఆ 42లో మేము మా ఒక్క దాంట్లోనే 3 కాపురాలు, 2 ఇల్లులు మాయి చెదర గందరగోళంగా కొట్టేశారండి. అదేమంటే వాళ్ళు చిన్ని అని చెప్తున్నారు. చిన్న ఎక్కడ ఉన్నాయి, పునాదులే ఉన్నాయి కదండి. 7 అడుగులు ఆ చెట్టు ఉన్నది ఎంత ఇదిగా ఉంది. 2 ఇల్లులు కొట్టేశారండి. మేము అదే ఆస్తి అనుకొని ఇంటికాడ అమ్ముకొచ్చుకొని ఇక్కడ కట్టుకున్నాం. మాకు ఎటు ఏం లేవు, మెళ్ళల్లో లేవు, అన్నీ మాకు 9 లక్షల అప్పు తప్పితే మా దగ్గర ఏం లేవు. మరి ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఏం చేయాలనుకుని ఆ పని చేశారో ఏమో. ఈ ప్రభుత్వం అసలు రావట్లేదండి. ఎన్నిసార్లు మేము మొత్తుకుంటున్నాం, వస్తారని ఎదురు చూస్తున్నాం. మాకు న్యాయం చేయాలనే అనుకుంటున్నామండి. మేము ఇంతగా ఇదైంది ఏం కాదు. మరి ఈసారి ఇవాళ వస్తానన్నారు, వచ్చి మాకు ఏదన్నా న్యాయం చేయమని అడుగుతున్నాం ప్రభుత్వాన్నైనా ఈసారినైనా. మేము సముద్రంలో కొట్టుకుపోయే స్థితిలోనే ఉన్నామండి. మాకు ఏది దొరికితే చాలు, అది పట్టుకున్నా అన్నట్టుగా ఉంది మాది. మీకు ఎన్ని గజాలు ఉంది మొత్తం? మీరు మధ్య జగన్ రాబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు? మాది 90 గజాలండి. గ్రైండర్ షాప్ పెట్టుకున్నాం మేము ఊర్లో. అదే ఊరి నుంచి వచ్చి అక్కడ కుదరక దవక ఇక్కడ 10 లక్షల వరకు సరుకు కూడా ఉందండి, తీయలేకపోయాము. ఆల్రెడీ మేము బతిమాలాం కూడా, కానీ వాళ్ళు కనికరించలేదు. కనీసం మాకు గ్యాప్ కూడా ఇవ్వలేదు. మా వారు వెళ్ళి మా బెదర్ వెళ్ళి బతిమాలారు. అసలు కనీసం ఇంకా మీరు రోబోట్లు తీసుకోండి అని చెప్పారు. మాకు కనీసం గ్యాప్ కూడా ఇవ్వకుండా కూలదోసేసారండి. మాకు లోన్ కూడా ఉందండి, అసలు 30 లక్షల వరకు. ఎలా తీర్చాలో ఏం అర్థం కావట్లేదు. దాని మీద బతికే వాళ్ళం మేము. కనీసం మాకు ఎక్కడ ఇదయ్యే ప్లేస్ లేదు, వేరే దగ్గర షాప్ కూడా ఇవ్వట్లేదు. అందులో పందికొక్కులు అవన్నీ దూరిపోతాయి కదా, అసలు ఇనుప కదా, అసలు ఇవ్వడానికి కూడా ఒప్పుకోవట్లేదు. కనీసం అలా జగన్ గారికి మాకు సాయం చేయాలని అనుకుంటున్నాను. మీరేం కోరబోతున్నారు? నేను 2001లో కొనుక్కున్నామండి ఈ స్థలము. 190 గజాలు కొనుక్కుంటే 2007లో మా పెద్దమ్మాయి పెళ్లి చేశాను, వాళ్ళకి రాశాను 90 గజాలు. రెండో అమ్మాయి పెళ్ళి 2015లో అయ్యింది, వాళ్ళకి రాశాను. వాళ్ళకి కట్నం కింద రాశాను నేను ఇవి. పెద్ద అమ్మాయి వాళ్ళేమో బాగా ఇల్లు కట్టుకున్నారు. చిన్న అమ్మాయికి ఏమో అమెరికా సంబంధం అని నేను చేశాను. అమెరికా సంబంధం చేస్తే ఈ ఇష్యూ బయటకు వచ్చిన కాడి నుంచి ఆ అబ్బాయి 3 పిల్లల్ని అలా తీసుకుని వెళ్ళిపోయి నా కూతుర్నేమో నా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేంటి సమాధానం చెప్పాలి? వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలి? ఆడేమో
అమెరికా పారిపోయాడు. పిల్లల్నేమో వాళ్ళ అమ్మగారి ఇంటికాడ వదిలేశాడు. నా కూతురు నా ఇంట్లో వదిలేశాడు. ఇప్పుడు నాకేంటి ఈ బాధలు చెప్పండి. నాకేమో 58 సంవత్సరాలు, మా ఆయనకి 68 సంవత్సరాలు. మేమేమైపోవాలి ఇప్పుడు? మేము వచ్చే గవర్నమెంట్ పెన్షన్ 4000తోనే మేము బతుకుతున్నాము. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? రోడ్డు మీద పడేశాడు మమ్మల్ని. ఈ మొన్న ఏమో లాయర్ గారేమో నన్ను ఎక్కువ మాట్లాడామంటే ఈ ముసలిదాన్ని తీసుకుని వెళ్ళి కట్టేసేసి గదిలో పడేయండిరా, చీకటి గదిలో అని అంటున్నాడు. ఇప్పుడు ఏంటండి మేము అసలు వాళ్ళకి ఏం అన్యాయం చేశామని? మేము 2001లో పట్టా రిజిస్టర్ అయినాయి. నా కూతురు, పెద్ద కూతురికి 2007లో చేశాను. అప్పుడు మాట్లాడలేదు ప్రభుత్వం. మరి 2015లో నా చిన్న కూతురికి చేశాను, అప్పుడు రాలేదు. నా పెద్దల్లుడు ఇళ్ల ప్లాన్లు అన్నీ గవర్నమెంట్ తరపునే తెచ్చుకుని అన్ని కట్టుకుని ఆడ కాపురం ఉండంటే ఆ ఇల్లు కూల్చేశారు. ఇప్పుడు అర్ధరాత్రి పారేస్తే తెల్లారుజామున తీసుకెళ్ళి వాళ్ళ అత్తగారి ఇంటికాడికి వెళ్ళిపోయారు. చెప్పండి ఇప్పుడు మా పెద్ద పిల్ల పరిస్థితి ఏమైపోద్ది? నా చిన్నపిల్ల నా ఇంట్లో ఉంది. ఆ స్థలం అమ్ముకుని ఏదో ఒకటి చేసుకుందామో లేకపోతే కొట్టు పెట్టుకుందామో అనుకున్నాను. ఏమి చేయలేకపోతున్నా. ఆ కూతురు కూడా మేము వచ్చే 4000లో దాన్ని తిండి పెట్టాల్సి వస్తుంది. ఆ పిల్ల ఉంటే ఇదైపోయింది, బాధపడుతూ ఎటు తేల్చుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆ పిల్ల నాన్న బాధలు పడుతుంది. ఆ పిల్లలు కూడా మేమే పోషించాల్సి వస్తుంది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? జగనన్న వస్తానంటున్నారు, ఆయన ఏమన్నా మంచి చేయాలని మేము కోరుకుంటున్నామండి. మాకు న్యాయం చేయండి ముందు. మాకు ఏదో ఒక రకంగా న్యాయం చేసి మమ్మల్ని ఒడ్డున తెలిస్తేనే మేము బతికి బయటపడతామండి. లేకపోతే ఇక నేను ఏదో పురుగు మందు వేసుకుని నేను చచ్చిపోవాల్సిందే. ఇక నేను ఈ బాధలు పడలేను. ఆల్లుడు ఏం చేస్తాడో తెలియదు, ఈ అల్లుడు ఏం చేస్తాడో తెలియదు. మాకు మగపిల్లలు లేరు, ఆడపిల్లలే కదా అని మా వారు బాగా చదివించారు, మంచి సంబంధాలని చేసుకున్నాము. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి చెప్పండి? అది మాకు కోరుకునేదండి. మేమేం చేయాలో మాకే అర్థం అవ్వట్లేదు. జగనన్నకి నేను మనస్ఫూర్తిగా చేతులెత్తి, పెద్దదాన్నైనా చిన్నవాడికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అయ్యా నన్ను మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను అయ్యా. ఇంకా నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఒక్కొక్క కుటుంబాన్ని కూడా ఒక్కొక్క గాథని చెప్పచ్చు. అర్ధరాత్రి రావడం, ఉదయం తెల్లవారుజామున వచ్చిన తర్వాత ఉన్న పలంగా మొత్తం కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. అయితే 2 సార్లు వీళ్ళంతా కూడా జగన్ని కలవడం జరిగింది. ఈ ఫ్లాట్ల వద్దకు విజిట్ చేస్తానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం ఇక్కడికి రాబోతున్నారు. ఫ్లాట్లను పరిశీలించిన తర్వాత, స్థలాన్ని పరిశీలించిన తర్వాత నేరుగా బాధితులతో ఆయన మాట్లాడనున్నారు. ఇక్కడ గంట పాటు మొత్తం బాధితులతో మాట్లాడిన తర్వాత వీళ్ళకి ఒక భరోసా అయితే ఇవ్వబోతున్నారంటూ కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఏదైతే బాధితులంతా కూడా ఒకటే కోరుతున్నారో తమకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సాహిత్య నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.